హాయ్ ఈ రోజు ఐపీఎల్ హిస్టరీలో వరస్ట్ బై ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఆక్షన్ అనగానే స్టార్ ప్లేయర్స్ ని పోటీ పడి ఎక్కువ రేట్లు పెట్టి కొంటుంటారు. అందులో కొంతమంది బాగా ఆడి తమ టీం ని గెలవడంలో కీలక పాత్ర పోషిస్తారు. మరి కొంతమంది దారుణంగా ఫెయిల్ అయ్యి ఆ టీం కి భారం అవుతారు. అలాంటి వాళ్ళలో టాప్ 10 గురించి ఈ వీడియోలో చూద్దాం. టాప్ 10 వరస్ట్ బైస్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. టాప్ 10 దినేష్ కార్తిక్. ఢిల్లీ డెవిలియర్స్ 2014లో 12.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్లలో కేవలం 23 యావరేజ్ తో 325 పరుగులు మాత్రమే చేశాడు. ప్లేస్ జోఫ్రా ఆర్చర్. ఈ సూపర్ ఫాస్ట్ బౌలర్ ని ముంబై ఇండియన్స్ 2022లో 8 కోట్లు పెట్టి కొన్నది. కానీ ఇంజురీ కారణంగా ఆ సీజన్ మొత్తం ఆడలేదు. తర్వాత 2023లో 5 మ్యాచ్లు ఆడి కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. టాప్ 8 పృథ్వీ షా. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ ని ఢిల్లీ క్యాపిటల్స్ 2023లో 7.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 8 మ్యాచ్లలో కేవలం 106 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. టాప్ 7 మయాంక్ అగర్వాల్. ఈ స్టార్ ప్లేయర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ 2023లో 8.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 10 ఇన్నింగ్స్ లో 270 మాత్రమే చేసి టీం కి భారంగా మారాడు. టాప్ 6 గ్లెన్ మ్యాక్స్వెల్. ఆస్ట్రేలియా సూపర్ స్టార్. 6 మేకర్ గా గుర్తింపు ఉన్న మ్యాక్స్వెల్ ని పంజాబ్ కింగ్స్ 2020లో 10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్ మొత్తం 13 మ్యాచ్లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ మొత్తంలో ఒక 6 కూడా కొట్టలేక చెత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. టాప్ 5 రిచర్డ్సన్. ఈ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ని పంజాబ్ కింగ్స్ 2021లో 14 కోట్లు పెట్టి కొన్నది. ఆ సీజన్ లో 3 మ్యాచ్ల్లో 3 వికెట్లు మాత్రమే తీసి టీమ్ లో ప్లేస్ కోల్పోయాడు. టాప్ 4 కైల్ జెమిసన్ అండ్ టైమల్ మిల్స్. న్యూజిలాండ్ బౌలర్స్ ని ఆర్సీబీ 15 కోట్లు 12 కోట్లు పెట్టి కొన్నారు. ఇద్దరు దారుణంగా ఫెయిల్ అయ్యి టీం కి భారమయ్యారు. టాప్ 3 హ్యారీ బ్రూక్. ఇంగ్లాండ్ సెన్సేషన్. T20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. మిగిలిన టీమ్స్ తో పోటీ పడి సన్ రైజర్స్ హైదరాబాద్ 2023లో 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 11 ఇన్నింగ్స్ లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక సెంచరీ తప్ప మిగిలిన మ్యాచ్ లో పూర్తిగా విఫలమయ్యాడు. టాప్ 2 శ్యామ్ కరణ్. ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ని పంజాబ్ కింగ్స్ 2023లో 18.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ ఆ సీజన్ లో అతని వల్ల టీం కి ఎటువంటి ఉపయోగం లేదు. 14 మ్యాచ్ల్లో 10 పైన ఎకనామీతో 10 వికెట్లు మాత్రమే చేశాడు. ఇక బ్యాటింగ్ లో ఒక 50 మాత్రమే చేశాడు. ఇదే ప్లేస్ లో మరో ప్లేయర్ బెన్ స్టోక్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ ని రాజస్థాన్ రాయల్స్ 2018 12.5 కోట్లు పెట్టి కొన్నారు. ఆ సీజన్ లో 13 మ్యాచ్ల్లో కేవలం 196 పరుగులు మాత్రమే చేసి బ్యాటింగ్ లో ఎటువంటి మెరుపులు మెరిపించలేదు. బౌలింగ్ లో కూడా కేవలం 8 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. టాప్ 1 యువరాజ్ సింగ్. అప్పటికే భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ తన బ్యాటింగ్ రికార్డ్స్ చూసి సిక్సర్స్ కింగ్ ని ఢిల్లీ డేర్ డెవిల్స్ 2015లో 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ల్లో 19 యావరేజ్ తో కేవలం 248 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో కూడా కేవలం 1 వికెట్ మాత్రమే తీసి అటు టీం ని ఇటు ఫ్యాన్స్ ని ఇద్దరిని నిరాశపరిచాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.